హెచ్చరించారు. జగన్ ఆరోపణలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జువెలదిన్న ఫిషింగ్ హార్బర్ విషయంలో జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వ కాలంలో ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయకపోవడం వల్లే పనులు ఆలస్యం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు వేగంగా సాగి ప్రాజెక్టు దాదాపు పూర్తి దశకు చేరుకుందని చెప్పారు. 901 మీటర్ల జెట్టి, ఫిష్ ల్యాండింగ్ సెంటర్, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు, వలల భద్రత కోసం ప్రత్యేక గదులు వంటి ఆధునిక సౌకర్యాలతో ఈ హార్బర్ను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఇది పూర్తయితే స్థానిక మత్స్యకారులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. తమిళనాడు బోట్ల అంశంపై కూడా మంత్రి వివరణ ఇచ్చారు. గతంలో మెరైన్ గస్తీ బలహీనపడటంతో ఇతర రాష్ట్రాల బోట్లు అక్రమంగా మన సముద్ర జలాల్లోకి వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం స్పీడ్ బోట్లతో గస్తీ బలపరిచి అక్రమ వేటను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇక దేశ రక్షణకు అవసరమైన బోట్లు తయారు చేసే కంపెనీని తరిమేస్తామనడం జగన్ సైకో మనస్తత్వానికి నిదర్శనమని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. మత్స్యకారుల పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే అడ్డుకోవడం సరికాదని లోకేష్ సూచించారు. గత ప్రభుత్వంలోనే మత్స్యకారులు నష్టపోయారని కౌంటర్ ఇచ్చారు.